90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే వేదప్రియారెడ్డి గారు. నమస్తే ఉషమ్మ. ఇన్సెక్యూరిటీ ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది, కానీ రిలేషన్షిప్ విషయానికి వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో ఎవరికి ఆ బంధం పైన ఇన్సెక్యూరిటీ అన్న భావన ఉంటూ ఉంటుందో ఎటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది, లాంగ్ రన్లో ఎటువంటి అంటే ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉంటుంది అంటారు? ఇన్సెక్యూరిటీ దయ్యం కంటే ఎక్కువ, భూతం కంటే ఎక్కువ, క్యాన్సర్ కంటే ఎక్కువ, ఎయిడ్స్ కంటే ఎక్కువ. నాకు తెలిసి బయోలాజికలీ ఒక డిసీజ్ ఏదైతే ఉంటుందో దానికంటే 1000 రెట్లు ఎక్కువ. ఇన్సెక్యూరిటీ ఓంకారం, ప్రతి కష్టానికి అదే ఓంకారం, ప్రతి నష్టానికి కూడా అదే ఓంకారం. ఓకే, నా వాట్ డస్ దాట్ మీన్ అంటే నరకానికి పోవడానికి అదే గణపతి పూజ అవుతుంది. ఇన్సెక్యూరిటీ అంత పెద్ద టాపిక్ నాన్న. ఇట్ ఫీల్స్ వెరీ స్మాల్ థింగ్. ఇన్సెక్యూరిటీ, మర్డర్ ఇన్సెక్యూరిటీ అంటే ఇన్సెక్యూరిటీ అంట నేను, రేప్ ఇన్సెక్యూరిటీ అంటే కూడా ఇన్సెక్యూరిటీ అంట నేను. ఎందుకంటే ఇది ఇట్లా ఇట్లా షీట్స్ కింద నుంచి తిరుగుతుంటుంది ఈ పాము, దాట్ ఈస్ ఇన్సెక్యూరిటీ. మర్డర్ చేస్తాడు, కత్తి తీస్తాడు, ఒక్కటే పొడుస్తాడు, పోతాడు, అయిపోయింది. బట్ దిస్ ఇస్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ మర్డరింగ్ ఫర్ విత్ ఎవ్రీ సెకండ్. ఇఫ్ ఎట్ ఆల్ ఐ గెట్ టు మర్డర్ అ పర్సన్, ఐ విల్ బీ మర్డరింగ్ హిమ్ విత్ ఇన్సెక్యూరిటీ. అంతటి పాపం ఉన్న వర్డ్ ఆ వర్డ్ ఇన్సెక్యూరిటీ. అది వినడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు అనిపిస్తుంది చూడండి, నిజంగా అంత ఉంటుందా. ఇన్సెక్యూరిటీ బిడ్డకి పాలు తాగడానికి ఒక గ్లాస్ వచ్చి రెడీగా ఊరు నుంచి ఆవు పాలు తెప్పించి తీరా వాడు తాగకముందు నిమ్మకాయ రసం పోస్తే ఏమవుతుంది? ఇరిగిపోతాయి. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. బుక్కకి వాడు అన్నం తింటున్నాడు, ఇంకా తినిపించేక ముందు అన్నంలో ఇసుక కలిపితే ఏమవుతుంది? వేస్ట్ కదా. సో అ పర్సన్ విత్ యూ విత్ ఇన్సెక్యూరిటీ ఈజ్ వెనమ్. ఒకవేళ మీరు నాతో ఉన్నారు కానీ మీలో ఇన్సెక్యూరిటీ ఉంది అంటే మీరు నాకు విషంతో సమానం. ఇంకొకసారి చెప్తాను, పక్కనే అంటే ఏమవుతాయి? ఇట్స్ ఆల్వేస్ డేంజర్. దట్స్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ఇన్సెక్యూర్డ్ పీపుల్. ఓకే, వాళ్ళు ఎంత వెనమస్ అంటే క్రిమినల్ బిహేవియర్కి పోవడానికి ఇంటి దగ్గర ఉంటారు. ఇంతే ఆ బిహేవియర్ ఉన్నవాళ్ళు, ఆ థాట్స్ ఉన్నవాళ్ళు, ఆ ఇన్సెక్యూర్తో ఉన్నవాళ్ళు. ఇన్సెక్యూర్డ్గా ఉన్న మనిషి తనను చంపుకోనన్నా చంపుకుంటాడు, మిమ్మల్ని చంపుతాడు, మిమ్మల్ని చంపలేక మీ వాళ్ళనన్నా చంపుతాడు. అంతటి మహత్కార్యం చేయగలిగిన ఆలోచన ఉన్న ఎన్విరాన్మెంట్ ఇన్సెక్యూరిటీ. నోటి మాటకి ఇప్పుడు నేను అహర్నిశలు పూజలు చేసేదాన్ని, అహర్నిశలు దీపాలు పెట్టేదాన్ని, ఒక హోమంలో నీసు ముక్కలు వేస్తే ఎలా ఉంటుంది? 2 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. అలా ఒకవేళ ఇన్సెక్యూరిటీ ఉన్న మనిషి మీతో ఉంటే పతనానికి నాంది. మరి ఎలా అంటారు వేదప్రియారెడ్డి గారు? అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము, ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత తెలియకుండా ఒక 6 months బాగుంటుంది, తర్వాత నుంచి చిన్న చిన్న అనుమానాలు అక్కడ నుంచి ఇన్సెక్యూరిటీ వస్తూ ఉంటుంది, వాళ్ళు ఏం చేసినా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంటుంటారు. మీరు అన్నట్టుగానే అవతల వాళ్ళని హింసిస్తూ వీళ్ళ హింసని బోత్ సైడ్ సఫరింగ్ ఉంటుంటుంది. అసలు ఆ పెయిన్ మనం చెప్పలేము, చూడలేము. మరి ఎలా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఇన్సెక్యూరిటీ అంటే నాన్న చెప్పులో రాయి, నడవక ఆగలేముంటుంది. కానీ అది గుచ్చుకోవడం ఏంటంటే ఫస్ట్ 5 నిమిషాలు గుచ్చుకోవడం మాత్రమే. నెక్స్ట్ 5 నిమిషాలు ఇట్ స్టార్ట్ క్రియేటింగ్ అ హోల్ ఇన్ యువర్ ఫీట్. నెక్స్ట్ 5 minutes ఇట్ విల్ బికమ్ అ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ 5 minutes యూ విల్ హ్యావ్ టు ఆంప్యుటేట్ ద లెగ్. అది ఇన్సెక్యూరిటీకి ఉన్న బలం. ఓకే, నా ఈ ఇన్సెక్యూరిటీ ఎందుకు వస్తుంది? ఒక రీజన్ అయితే, ఒక ఎపిసోడ్ అయితే ఆల్రెడీ ఉంటే ఏం చేయాలన్నది 2వ ఎపిసోడ్. నేను 2వది చెప్తాను ఫస్ట్, ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ ఉన్నది అని రియలైజ్ అవుతున్నారు. అండ్ కర్మగాలి నాకు ఇన్సెక్యూరిటీ ఉంది అని ఒక డిగ్రీ ఉన్నట్టుంటే బాగుండేదండి. అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోకుండా వదిలేస్తే అయిపోయేది. అలా చాలా జబ్బులు ఇన్ఫ్యాక్ట్, రైట్, ఓసిడీతో సహా
నాకు ఇన్సెక్యూరిటీ ఉందని ముందే తెలిస్తే, అంటే నేను 10th క్లాస్ పాస్ అయినా, నేను పిహెచ్డీ చేసిన, ఆబ్వియస్లీ పిహెచ్డీ చేసిన వాళ్ళు 10th క్లాస్ వాళ్ళని ఇష్టపడరు. ద సేమ్ వే ఈ ఇన్సెక్యూరిటీ ఉంది అని ఒక సర్టిఫికేట్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది లైఫ్లో. ఎనీవేస్, ఆల్రెడీ ఒకవేళ మీకు ఇన్సెక్యూరిటీ ఉంది అన్న పార్ట్నర్ మీతో ఉంటే, ఫస్ట్ I'll pray for you, I want the gods to be with you. Second, I'll tell you what to do. Okay? Now, వాళ్ళతో ఏంటంటే ట్రై టు బీ యాజ్ ఓపెన్ యాజ్ పాసిబుల్. లిటరలీ ఓపెన్ అంటే లెర్న్ టు లివ్ నేకెడ్ విత్ దెమ్. అంటే మీ టైం టేబుల్, మీ ఫ్రెండ్స్, మీ మాట, మీ కథ, మీ కార్ఖానా A to Z ఓపెన్ అప్ చేసి పెట్టేయండి. అఫ్ కోర్స్ చేసినా కూడా గొడవలు ఉంటాయి, చేసినా కూడా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు, చేసినా కూడా మిమ్మల్ని మాట అంటారు, చేసినా కూడా మిమ్మల్ని కించపరిచేలాగే మాట్లాడతారు. ఇవి ఎనీవే ఉంటాయి. కానీ మీకు అట్లీస్ట్ మెంటలీ కొంచెం తక్కువ రీరూట్ తిరగడం అవుతుంది మేజ్లో. ఓకే, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానబ్బా. వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, సపోజ్ యు ఆర్ ద హస్బెండ్ అండ్ ఐమ్ ద వైఫ్. ఓకే, ఏమండి నేను కూరగాయలకు పోయేసి వస్తా, పోయిరానా? వెళ్ళేరండి. వెళ్తున్నా. ఓకే, దెన్ వెళ్ళొస్తానండి. నవ్ యూ ఆస్క్. వెళ్ళిరండి, బట్ ఎంత టైం పడుతుంది? రైట్, 15-20 minutesలో వచ్చేస్తా. ఓకేనా? పర్లేదా? యా, ఓకే. ఓకే, నా ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడగండి. 15-20 minutes అంటే ఓన్లీ కూరగాయలకే పోతావా, ఇంకేమన్నా ఉందా? నా యూ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఓకే, నా 15-20 minutesలో వచ్చేస్తానండి. ఓకే, ఓన్లీ కూరగాయలను ఇంకేమైనా వర్క్ చేసుకొని వస్తారా? ఓకే, ఇంకేం వర్క్ ఉంటుందండి? ఏముంటుంది? 2 పిన్నీస్లు, ఒక హెయిర్ క్లిప్పు, చిన్నది అడుగుతుంది అప్పటి నుంచి. అండ్ పెద్దోడు వాడేదో ఐస్ క్రీమ్ ఏదో అన్నాడండి. ఐస్ క్రీమ్ అంటే ఇప్పుడు నుంచి వచ్చే వరకు కారిపోతుంది కదా, ఏదైనా చాక్లెట్ తీసుకొని వస్తారండి. మ్యాక్సిమం ఇంతే ఉంటుంది. ఇది ఆన్సర్ చెప్తున్నా. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగండి. ఎవరికన్నా ఇంకేమన్నా కావాలని పోతున్నావులే? ఓ మై గాడ్, చూసారా? ఎక్కడ కూరగాయలు, ఎక్కడ ఇంకేమన్నా ఉందా? దిస్ ఈస్ ఇన్సెక్యూరిటీ. ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. బట్ ఇలా ఓపెన్ అవ్వకుండా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటుంటారు, యా, చెప్పరు. సో ఈ ఇన్సెక్యూరిటీ ఉన్న వాళ్ళు 2 phases-లో ఉంటారు. ఓకే, 1 is దిస్ ఓపెన్గా కులే. ఓకే, దిల్ దహాడే అంటారు. అంటే వీళ్ళు మొహమాట పడరు. మీ మమ్మీ వచ్చారా, మీ డాడీ వచ్చారా, అసలు ఎవరితో వరస కడుతున్నారు అన్నది కూడా ఆలోచించకుండా తల్లి బిడ్డల్ని కూడా వదలకుండా మాట్లాడే వాళ్ళని చూస్తున్నాం మనం. ఉన్నాయి అవి కూడా. చాలా దగ్గరగా చూశానండి. చాలా 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 దగ్గరగా చూశాను నేను. ఓకే, నా ఇలాంటి వాళ్ళు ఆర్ లాట్ బెటర్ దాన్ ది అదర్ సైడ్ పీపుల్. అదర్ సైడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మనతోని ఎంత బాగుంటారు, అందరితో చెప్తుంటారు, మా భార్య ఎంత బాగా బిర్యానీ చేస్తుందోనండి, మా భార్య ఎంత బాగా చూసుకుంటుందోనండి, మీరు రండి, ఎలాగైనా రండి అని ఫ్యామిలీ పరంగా వాళ్ళని పిలిచి వాళ్ళు వచ్చి భోజనం చేసుకొని వాళ్ళు పోతుంటే హస్బెండ్కి మాత్రమే చేతులు కడుక్కుంటూ, మగవాళ్ళు యూజువల్లీ 2 కడుక్కొని వస్తుంటారు, ఆ తర్వాత ఆడవాళ్ళు వెళ్ళి కడుక్కుంటారు కదా. మగవాళ్ళు 2 కడుక్కోవడానికి చేతులు కడుక్కుంటారు. అంటే ఆ ఒక్క నిమిషం టైం దొరికితే, ఏరా పళ్ళం బాగా తయారైందా, నీకోసమే తయారైందిరా, తెలుసా, నువ్వు లేకుండా ఉండలేదంట, ఇక మీరు బయట ఎందుకులే అని ఇంట్లోనే దుకాణం పెట్టడానికి ఇంట్లోనే పిలిచాడు. అన్న హస్బెండ్ గెట్స్ చోక్ అన్న. Why is he talking like this? I never had any feelings for his wife. I never even said anything. Right? ఈయనే క్వైట్గా ఉన్న మనిషికి నా పెళ్ళాంకి నువ్వు ఇష్టం రా అని చెప్పి పంపిస్తున్నాడు ఒక మగనికి. ఆ అబ్బాయి ఏమనుకుంటాడు, దిస్ ఇస్ ట్రూ. యాక్చువల్ స్టోరీ ఏమంటే ఇక్కడ వైఫ్కి అసలు ఏదీ తెలియదండి. ఆమెకు ఆయన ఇష్టం ఉండదు, ఆయన మీద కళలో కానీ ఉండడు. హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ కాన్స్టెంట్లీ క్రియేటింగ్ దిస్ ఫీల్ ఫర్ హిమ్. అదేంట్రా నువ్వు రాగానే మా అమ్మాయి హ్యాపీగా ఉంటుంది, మంచిగా తయారవుతుంది, ఏం చేస్తున్నావురా నువ్వు. సో హీస్ కాన్స్టెంట్లీ పుట్టింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ సమ్ అదర్ మెన్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద బ్రెయిన్. 4 సార్లు 5 సార్లు ఎవరికి ఆయన ఏంటి తయారై వస్తాడు ఈసారి, ఎందుకంటే ది గర్ల్ ఈజ్ నోటిసింగ్. కామన్ బిహేవియర్. తయారై వచ్చాక అప్పుడు ఏమని అంటాడు, అచ్చా మీరిద్దరు ముందే ప్లాన్ చేసుకున్నారా, నేను తయారు కాలేదు, ఆమె తయారు కాలేదు, మీ ఇద్దరు మటుకు టిప్ టాప్ ఉన్నారు. ఎప్పటి నుంచి జరుగుతుంది? షీ డజంట్ అండర్స్టాండ్. క్రియేట్ చేసింది వాళ్ళే. ఎగ్జాక్ట్లీ.
సో దిస్ ఈజ్ అ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ. నౌ దెర్ ఇస్ అనదర్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఇది ఇంకా డేంజర్. ఫస్ట్ ఫేజ్ ఓపెన్గా చెప్తారు, సెకండ్ ఫేజ్ మనకు తెలియకుండా వాళ్ళకి చేస్తారు, థర్డ్ ఫేజ్లో తనే ఆయనని ఇష్టపడుతుందని నమ్మి ఆయనని కానీ ఆయన ఫ్యామిలీని కానీ క్రిమినల్గా బిహేవ్ చేస్తూ, అంటే క్రిమినల్ బిహేవియర్ని వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపించి క్వైట్గా కూర్చుంటారు. అంటే వాళ్ళ బిడ్డని యాక్సిడెంట్ చేయించడము, ఫాదర్కి ఏదైనా చేయించడము, ఆఖరికి గీతబడులు చేయించడం, ఎంతవరకు పనిచేస్తే ఏదన్నది పాయింట్ కాదు, వీళ్ళ బిహేవియర్ ఎంత దాకపోతుంది అన్నది పాయింట్. ఓకే, సో ఈ ఇన్సెక్యూరిటీ అన్నది చాలా పెద్ద టాపిక్ అండి. అది రామాయణంలో ఒక రా తీసేస్తే ఎంత ఉంటుందో, ఒక మందమే ఎంత రామాయణం ఉంటుందో అంత పెద్ద సబ్జెక్ట్ ఇది. సో ఎవరైనా సరే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఇన్సెక్యూరిటీ అనేది ఉంటే ఎప్పటికైనా అంటే అందులో నుంచి బయటికి వచ్చేస్తాము అన్న మీ ఆలోచననే మిమ్మల్ని రోజు చంపేస్తూ ఉంటుంది. ఇన్సెక్యూరిటీ ఆయనకుంటే ఇన్సెక్యూరిటీకి విరుగుడు నేను అని నమ్మి ముందుకెళ్ళండి మీరు. ఐ విల్ టెల్ యూ వాట్ టు డూ. కేసు పరంగా మీరు నాకు క్వశ్చన్ అడగండి, కేసు పరంగా నేను ఆన్సర్ చెప్పడానికి ఆ ఓపిక పెట్టుకొని నేను నిలబడతాను. మీరు ఎవరైనా సరే మన ఈ వీడియో కనుక చూస్తే మీరు అన్నట్టుగానే చాలా రిలేషన్షిప్లో ఉంటుంది, అసలు సంబంధమే ఉండదు, ఆ ఫేస్లు ఎవరో తెలియదు, బట్ లింక్ చేసేస్తూ ఉంటుంటారు. అటు వైఫ్ అవ్వచ్చు, ఇటు హస్బెండ్ అవ్వచ్చు, సఫర్ అవుతూ ఉంటుంటారు వీటి వల్ల. ఈ ఇన్సెక్యూరిటీ మా ఫ్యామిలీలో ఉంది, మా వైఫ్ ఈ విధంగానే మమ్మల్ని టార్చర్ చేస్తుంటుంది, నా హస్బెండ్ ఈ విధంగానే నేను టార్చర్ చేస్తుంటుంటాడు, ఈవెన్ బయటికి వెళ్ళి వచ్చే లోపలనే చాలా అజంప్షన్స్ ఉంటూ ఉంటాయి, నా మీద అపోహలు చేస్తూ ఉంటుంటారు. మరి దీనికి విరుగుడు ఏంటి మీరు చెప్పారు కదా అని అడిగే వాళ్ళకి కాల్ త్రూ మనం ఏమన్నా అంటే ఫిజికల్ ఎవరైనా ఇక్కడ దాకా హైదరాబాద్ వరకు రీచ్ అయ్యి కౌన్సిలింగ్ కావాలంటే డెఫినెట్గా మీరు తీసుకుంటారు ఉన్నన్ని డేస్లో. లేదు ఎవరైనా ఆన్లైన్ త్రూ కావాలి అంటే మనం కౌన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. 9 out of 10 కదండి, 200 out of 10 ఇట్ విల్ బీ పాసిబుల్ ఇన్ ద కాల్. ఎందుకంటేనండి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వీళ్ళు ఊసిరి పిల్లలు అంటే వాళ్ళు, ఐ మీన్ దే చేంజ్ దేర్ కలర్స్ సో ఈజీలీ. మీరు ఒక్క బుక్ చదివి 10 ఎగ్జామ్స్ రాస్తా అంటే కుదరదు. ఏ ఎగ్జామ్కి ఆ బుక్కే చదవాలి. హిందీకి హిందీనే, తెలుగుకి తెలుగు. నేను తెలుగు బుక్ మంచి చదువుకున్నా మేడం, నేను హిందీ ఎగ్జామ్ రాస్తా మేడం అంటే దట్ ఈస్ హౌ ఇట్ విల్ సౌండ్ ఫూలిష్నెస్. ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ దిస్ బిహేవియర్, మేక్ ష్యూర్ యూర్ కనెక్టెడ్ విత్ మీ. Phone is more than enough. I will ask you exact questions and you answer them. That's it. All that you have to do is answer very brutally. మీరు ఒకటి చెప్పింది నాకు బాగా కనెక్ట్ అయింది. ఆ ఇన్సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి మనం ఊసరవెల్లి టైప్ ఉన్న క్యారెక్టర్ని చూస్తుంటుంటాం. మాట నిమిషంకి మారుతూ ఉంటుంది. పర్సన్స్ ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతుంటుంటారంటే చావలేక కక్కలేక మింగలేక అన్నట్టు బతుకుతూ ఉంటుంటారు. ఆ విధంగానే బోత్ ఇద్దరులో ఎవరికి ఉన్నా ఇంకొకరికి, ఎందుకంటే పెళ్లి అంటే ఇద్దరు నడక కదా, చెప్పలో రా ఒక్కరికి వచ్చినా ఇంకొకరు రథం ఆగినట్టే కదా. ఎస్ ట్రూ, ఎగ్జాక్ట్లీ. ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తూ ఉంటుంటే రిలేషన్షిప్కి సంబంధించి ఇటువంటి అనుమానాలు, ఇన్సెక్యూరిటీస్ కనుక ఉన్నాయి, మా పైన ఎక్కువ అజంప్షన్స్ చేస్తూ ఉంటుంటారు, వాటిని తీసుకోలేకపోతున్నాం, అలా అని బ్రేక్ చేయలేం రిలేషన్ని, దీని నుంచి బయటపడడం ఎలా అని అడిగితే ఖచ్చితంగా దీనికి రెమెడీ ఉంటుంది. కొన్ని సలహాలు సూచనలు వేదప్రియ రెడ్డి గారు ఇస్తూ ఉంటుంటారు, కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మనం రిలేషన్షిప్ని ముందుకు ఈజీగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ కాంటాక్ట్ చేస్తే వేద మేడం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.